నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలను కలిపే నేషనల్ హైవే 163 పనులు అనేవి వేగంగా సాగుతున్నాయి. ఈ మేరకు పనులు స్టార్ట్ అయినాయి, అధికారులు స్టార్ట్ చేశారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేషనల్ హైవే 163 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలను కలిపేటువంటి నేషనల్ హైవే ఇది. ఈ నేషనల్ హైవే పనులు ఈ 4 లైన్ల హైవేగా మార్చేందుకు పనులు ఊపందుకున్నాయి. ఈ హైవే పనులు చాలా చోట జరుగుతుండగా తెలంగాణ జిల్లాలోని పెద్దపల్లి జిల్లాలో మందన నియోజకవర్గంలో పనులు మొదలుపెట్టారు. దీంతో ఈ రోడ్డుతో ఈ జిల్లాలోని రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జాతీయ రహదారిని ఆనుకున్నటువంటి గ్రామాల్లో భారీగా భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ యొక్క రైతుల భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చేందుకు సిద్ధం చేస్తున్నారు. దీంతో భూములు డిమాండ్ ఉండడంతో రైతులు సైతం ఈ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కన్నాల, పందులపల్లి గ్రామాల శివారులో ఇటీవల అధికారులు ట్రెంచ్ కట్టింగ్లు పనులు ప్రారంభించారు. దీంతో జిల్లాలో నేషనల్ హైవే నిర్మాణానికి అడుగుపడింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలను వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే 163 నిర్మాణానికి కేంద్రం ప్రతిపాదించింది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే తరహాలో పట్టణాలు, జనావాసాలకు దూరంగా మైదాన ప్రాంతాల మీదుగా సాగే ఈ జాతీయ రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వరకు ఈ కేంద్ర ప్రభుత్వం నిర్మించి తలపచ్చినటువంటి ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనుల్లో ఈ యొక్క మంచిర్యాల, వరంగల్ సెక్షన్లో ఈ పనులు వేగంగా మొదలుపెట్టారు. ఈ విధానంలో 2వ ప్యాకేజీ కింద నేషనల్ హైవేనైతే ఇది 2వ ప్యాకేజీ, దాని పనులు మొదలుపెట్టారు. పరిహారం చెల్లింపు కోసం ఇప్పటికే కొందరు నిర్వాసితులు కోర్టును కూడా ఆశ్రయించిన సందర్భాలు ఉన్నాయి. అడ్డంకులు సైతం పెద్దగా లేకపోవడంతో జిల్లా ప్రజలకు త్వరలోనే జాతీయ రహదారి కళ అయితే నెరవేరనుంది. దీంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పలు జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఈ జాతీయ రహదారికి ఈ యొక్క 2021 ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాగపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ఫీల్డ్ కారిడార్ నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 14,666 కోట్ల నిధుల ప్రతిపాదనతో ఈ యొక్క 405 కిలోమీటర్ల ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని కాలపరిమితి అయితే పెట్టుకున్నారు. తొలి ప్యాకేజీ నిర్మాణంలో మంచిర్యాల నుంచి వరంగల్ వరకు ఫస్ట్ ప్యాకేజీ, తర్వాత ప్యాకేజీ 2లో ఈ యొక్క పెద్దపల్లి జిల్లాలో మందన నుంచి రామగిరి, ముత్తారం మండలాల మీదుగా ఈ నేషనల్ హైవే నిర్మాణం జరుగుతుంది. జిల్లాలో వచ్చేసి 16 గ్రామాల్లో 40 కిలోమీటర్ల రహదారికి 2,607 కోట్ల రూపాయలనైతే కేటాయించడం అయితే జరిగింది. ఇక ప్యాకేజీ 7 కింద చేపట్టేటువంటి ఎక్స్ప్రెస్ రోడ్డును విభజించినటువంటి 3 ప్యాకేజీల్లో భాగంగా మంచిర్యాల సమీపంలో నార్వా ప్రాంతం నుంచి మందని మండలం పుట్టపాక వరకు 31.466 కిలోమీటర్లలో ఈ మొదటి విడతలో తీసుకున్నారు. 2వ ప్యాకేజీలో పుట్టపాక నుంచి పింగిరెడ్డిపల్లి వరకు 37.050 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. 3వ ప్యాకేజీలో పింగిరెడ్డిపల్లి నుంచి ఊరకొండ వరకు 39.89 కిలోమీటర్ల హైవేని అయితే నిర్మించనున్నారు. మొత్తం 16 గ్రామాల గుండా ఈ 4 లైన్ల నేషనల్ హైవే వెళ్తుంది. ఈ 4 లైన్ల జాతీయ రహదారి మందని మండలం ఉప్పట్ల, గోదావరి సమీపం నుంచి పోతావరం, ఈ యొక్క విలోచవరం, నాగారం, కన్నాల, పందలపల్లి, పుట్టపాక, రామగిరి మండలాల్లో వచ్చేసి ఆదివారంపేట, బేగంపేట, నవాబ్పేట, ముత్తారం ముత్తారం మండలాల్లో వచ్చేసి లక్షారం, కేసనపల్లి, ముత్తారం, అడవి శ్రీరాంపురం, ఓడేడ్ మీదుగా భూపాలపల్లి జిల్లాలో అయితే ఇది ప్రవేశిస్తుంది. 3 మండలాల పరిధిలో 16 గ్రామాల మీదుగా 40 కిలోమీటర్ల పొడవు ఉంటుందని అంచనా. ఇక బేగంపేట, ఈ యొక్క పుట్టపాక పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణం అయితే చేపట్టనున్నారు. ఈ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ముందని మండలం పుట్టపాక సమీపంలో రింగ్ రోడ్డు ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. అలాగే రామగిరి మండలం బేగంపేట వద్ద ఈ యొక్క ఫ్లైఓవర్ ప్రతిపాదించారు. ఈ రహదారి నిర్మాణం ద్వారా మంచిర్యాల, పెద్దపల్లితో పాటు కరీంనగర్, జయశంకర్పల్లి, భూపాలపల్లి జిల్లాలకు ప్రజలకు ఈ నేషనల్ హైవే అనేది అందుబాటులోకి రానుంది.
ఈ యొక్క ప్రజెంటు ఈ పనులు ఎట్లా చేస్తున్నారంటే మంచిర్యాల వరంగల్ ఈ యొక్క జాతీయ రహదారి 163 నిర్మాణానికి గాను సేకరించినటువంటి మండలంలోని కన్నాల పందులపల్లి భూముల్లో ఈ జాతీయ రహదారి అథారిటీ ఈ ఎన్హెచ్ఏ అధికారులు ట్రెంచ్ కటింగ్ పనులు ప్రారంభించారు. మంచిర్యాల వరంగల్ ఖమ్మం జిల్లాలను కలిపే 4 లైన్ల గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే కోసం సేకరించినటువంటి భూములను ఈ యొక్క ఎన్హెచ్ఆర్ఏకు అప్పగించారు. దీంతో ట్రెంచ్ కటింగ్లు ప్రారంభమయ్యాయి. నేషనల్ హైవే నిర్మాణ పనులు సకాలంలో పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఈ యొక్క కలెక్టర్ కూడా ఈ మేరకు ఆదేశాలు ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. ఇక జిల్లాలో 3 మండలాల పరిధిలో ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొంత వ్యాపారం దూకుడు పెరిగిందని చెప్పొచ్చు. సమీపంలో వెంచర్లు ఏర్పాటు చేయడం, ప్లాట్లు విక్రయించే పనులే పడిపోయారు. సాధారణంగా ఎకరాకు 25 నుంచి 40 లక్షలు ఈ యొక్క పలుకుతుండగా వ్యాపారులు ఏకంగా 1 కోటికి పైగా పెంచి ఈ యొక్క వీటిని కొనుగోలు చేస్తున్నారు. రైతులు సైతం తమ భూములకు డిమాండ్ పెరగడంతో హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, నేషనల్ హైవే 163 4 వరుసల రహదారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రను కలిపేటువంటి ఈ యొక్క హైవే విస్తరణ పనుల గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.